అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అమ్మంటే అమ్మే. రచయిత డాక్టర్ కల్లూరి శ్యామల గారు. ఇక కథలోకి వెళితే, నాకెందుకో మీరు పొరబడుతున్నారు అనిపిస్తోంది అన్నాడు ప్రభు. నీకు తెలియదు బాబయ్య, నువ్వు ఇక్కడ 4 రోజులుండి చూస్తే నీకే అర్థమవుతుంది. మేము మాత్రం ఊరికే ఎందుకంటాము? ఆ మాత్రం తెలియదా ఏమిటి? 18 ఏళ్ల రజని నిష్ఠూరంగా అంది. పిల్లలు, ఆవిడ మీకు అమ్మ, నాకు అమ్మలాంటి వదిన. నాకెందుకో అలా ఆలోచించటమే తప్పనిపిస్తోంది. మీ అమ్మ చాలా స్ట్రైట్ థింకింగ్ అండ్ ప్లెయిన్ స్పీకింగ్ పర్సన్. తన మీద ఆధారపడిన వాళ్ళ గురించే తప్ప తన గురించి ఎప్పుడూ ఆలోచించుకోదు. అందరూ అలాగే అనుకుంటారు. మేము మొన్నటిదాకా అలాగే అనుకున్నాం. ఇన్నాళ్ళు తన గురించి అస్సలు ఆలోచించలేదో, లేకపోతే సరిగ్గా అంచనా వేయలేదో. అమ్మ మాత్రం ఇదివరకటిలా లేదు. ఎందుకు? నువ్వే చూస్తావుగా కాసేపట్లో, ప్రసన్న అన్నాడు. వాడికి 15 ఏండ్లు, 10th పరీక్షలు రాయబోతున్నాడు. సరే చూద్దాం, వెళ్ళి చదువుకోండి అంటూ పేపరు చదవడంలో పడ్డాడు ప్రభు. పిల్లలిద్దరూ లేచి వాళ్ళ గదుల్లోకి జారుకున్నారు చదువుకోవడానికి. పిల్లలిద్దరికీ ఏదో సర్ది చెప్పి పంపించాడే కానీ ప్రభు మనసంతా ఏమిటో గందరగోళంలా తయారైంది. ఇది ఎలా సాధ్యం? తల్లిలాంటి వదిన, దేవతలాంటి వదిన, చచ్చ, ఎక్కడో ఏదో తెరకాసుంది. ఈ మిస్టరీ ఏదో తేలితే కానీ ఇక్కడ నుంచి కదలటానికి లేదు. పిల్లలిద్దరూ చాలా అప్సెట్ అయ్యారు. వాళ్ళ పరిస్థితిలో ఉంటే ఎవరైనా అంతేనేమో. అసలు వదిన ఎందుకు ఇలా చేస్తోంది? ఎలా కనిపెట్టాలి? డైరెక్ట్గా అడిగితే నీకేమి సంబంధం అని అంటుందేమో. అడక్కపోతే పిల్లలు అన్యాయం అవుతారు. ఏం చేయడం? చేతిలో పేపర్ ఉందన్న మాటే కానీ దృష్టంతా ఎక్కడో ఉంది. ఆ ఆలోచనల్లో పడి బయట స్కూటర్ ఆగిన శబ్దం విననేలేదు. శారద హడావుడిగా లోపలికొస్తోంది. వెనకాలే ఒక 25-30 ఏళ్ల యువకుడు. కూర్చో విశ్వం, ఇప్పుడే వస్తాను. వంటింట్లో 15 నిమిషాల పని, తర్వాత వెళ్దాం. త్వరగా రండి, మళ్ళీ ఆయన వెళ్ళిపోతే కష్టం అంటూ లోపలికి వచ్చిన విశ్వం డ్రాయింగ్ రూమ్లో కొత్త వ్యక్తిని చూసి ఆగిపోయాడు. అతని వెనకే ముందు తలుపు వేసి వచ్చిన శారద ప్రభుని చూస్తూనే సంబరంగా, ప్రభు ఎప్పుడు వచ్చావు? చెప్పనైనా లేదు వస్తున్నట్టు. సారీ, నువ్వు వస్తున్నట్లు తెలిస్తే ఇంట్లోనే ఉండేదాన్నిగా. ఎంతసేపు అయ్యింది వచ్చి? కాఫీ తాగావా? ప్రశ్న వెనకాల ప్రశ్న గుప్పిస్తూ హడావుడి పడుతున్న శారదని చూడగానే ప్రభు ముఖంలో సంతోషం, రిలీఫ్, నిశ్చింత. అమ్మయ్యా, వదిన ఏం మారలేదు అనుకుంటూ. ఇప్పుడే 1 గంట అయింది వచ్చి. అనుకోకుండా బయలుదేరాల్సి వచ్చింది. మీకు తెలియపరిచే టైం లేకపోయింది. నువ్వు లేకపోతేనేం పర్వాలేదులే. అమ్మాయి ఫస్ట్ క్లాస్ కాఫీ ఇచ్చింది. తాగి స్నానం చేసి కూర్చున్నాను. నువ్వేమిటి చాలా బిజీగా ఉన్నట్టున్నావు? మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలా? విశ్వాన్ని నిశితంగా చూస్తూ అడిగాడు. అవును, వెళ్ళాలనుకో. సందిగ్ధంగా అంటూ ఆగి, అన్నట్టు మర్చిపోయాను. ఇతన్ని పరిచయం చేయలేదు కదూ. మా ఆఫీస్లో కొత్తగా చేరాడు. పేరు విశ్వమోహన్. ఇద్దరం కలిసి ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేశాం. ఇతను మా మరిది, పేరు ప్రభు. విశ్వానికి కూడా పరిచయం చేసింది. అపాయింట్మెంటు మార్చుకోగలమంటావా? రేపు వెళ్దాం విశ్వం మళ్ళీ అడిగింది. మార్చుకోవటం పెద్ద సమస్య కాదు, కానీ మళ్ళీ మనకే నష్టం. టైం షెడ్యూల్ అంతా అప్సెట్ అవుతుంది. అయినా మీ ఇష్టం అన్నాడు విశ్వం. ప్రభు అన్నాడు, పర్వాలేదు వదిన, వెళ్ళాలంటే వెళ్ళు. తొందరగా వచ్చేస్తావుగా. నేను భోజనం చేసి కాసేపు పడుకొని నా పని చూసుకొని వస్తాను. అప్పుడు మాట్లాడుకుందాంలే. అవునా, నువ్వు బయటకు వెళ్ళాలా? నేను 2 గంటలకల్లా వచ్చేస్తాను. నువ్వేమనుకోవుగా ప్లీజ్ అంటూ లోపలికి నడిచింది. విశ్వం బల్ల మీద పుస్తకం తీసుకొని తిరగేస్తూ కూర్చున్నాడు. రజని, ప్రసన్న ఇద్దరూ వచ్చారు. హలో కిడ్స్, ఎలా ఉన్నారు ఇద్దరు? ఈరోజు మీ మమ్మీ ఏం సాధించిందో తెలుసా? నేను చెప్తే మజా లేదు, మీరు అడగండి, తనే చెప్తుంది. నవ్వుతూ అంటున్న విశ్వం కేసి నిర్లిప్తంగా చూశారు పిల్లలిద్దరూ. సరే అంకుల్, అలాగే అడుగుతాం. అమ్మ మళ్ళీ మీతో బయటికి వెళ్తోందా? రజని ముభావంగా అడిగింది. 1 గంట సేపే. మినిస్ట్రీలో ఒక జాయింట్ సెక్రటరీని కలవాలి. మీ అమ్మ ఇంట్లో 10 నిమిషాలు పనుందంటే ఇలా వచ్చాం. మీ ఇద్దరు ఇవాళ
స్కూల్కి వెళ్ళలేదేం అడిగాడు విశ్వం. వెళ్ళలేదు, బాబయ్య వచ్చాడుగా, అమ్మ ఎలాగూ లేదు, మేము కూడా వెళ్ళిపోతే తనకి బోరు కొడుతుందిగా, అందుకే వెళ్ళలేదు బాధ్యత వ్యక్తం చేసే గొంతుకతో అన్నాడు ప్రసన్న. శారద హడావుడిగా వచ్చింది. మీరిద్దరు ఇంట్లోనే ఉన్నారా, స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు? సరే కుక్కర్ పడేశాను, రజని 2 కూతలు రాగానే స్టవ్ కట్టేయి, అన్నీ వేడివేడిగా చేసుకొని తినండి, నా కోసం ఆగద్దు, నేను వచ్చి తింటాను, నేను అర్జెంటుగా ఒక చోటకి వెళ్ళాలి, ప్రభు వస్తానైతే సాయంత్రం కలుద్దాం. మాట్లాడుతూనే హడావుడిగా బయటకు నడిచింది వెనకాలే విశ్వం. ఇతనేనా ప్రభు అడిగాడు. ఈ మహానుభావుడే, కిటికీలోంచి వాళ్ళిద్దరినీ చూస్తూ పళ్ళు కొరుకుతూ అన్నాడు ప్రసన్న. చుట్టుపక్కల 2-3 జతల కళ్ళు వాళ్ళింటి మీదే ఉంటాయని ఆ చిన్న మనసుకి ఖచ్చితంగా తెలుసు. అసలు పరిచయం ఎలా అయ్యింది? ప్రభు ప్రశ్న మళ్ళీ. అమ్మకి 6 నెలల క్రితం కాలు ఫ్రాక్చర్ అయి హాస్పిటల్లో ఉంది చూడు, అప్పుడు ఇతను కూడా అప్పటికే యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు. అమ్మ పక్క బెడ్ మీదే జనరల్ వార్డులో, మేము సాయంత్రం విజిటింగ్ అవర్స్లో వెళ్ళేవాళ్ళం కదా. ఇతను అప్పటికే కొంత కోలుకోవటంతో అంతా పూర్తిగా బెడ్ మీద ఉండేవాడు కాదు. అమ్మకి మందులు ఇవ్వడం, నడిపించటం, కబుర్లు చెప్పి నవ్వించడం అన్నీ సహాయాలు చేశాడు. అయితే ఆ తర్వాత కూడా ఇలా తగులుకున్నాడు. అమ్మే వాళ్ళ ఆఫీసులో ఉద్యోగం ఇప్పించింది. ఇక్కడే దగ్గరలో పల్లెటూరులో తండ్రి భూకామందట, బాగా డబ్బున్నవాడే, కాలక్షేపం ఉద్యోగం, కానీ సిన్సియర్ అయినట్టు నాటకాలు. రజని ఇంకా ఏదో చెప్పబోతుంటే ప్రభు చెయ్యి పైకెత్తి వారించాడు. రజని, నేను చూస్తానని చెప్పానా లేదా? నిజానిజాలు తెలుసుకోకుండా అందరినీ అలా నిందించకూడదు, తొందరపడకు, నువ్వు ఇంకా చిన్నదానివి, నీకు తెలియని విషయాలు కొన్ని ఉంటాయి, లేనిపోని ఊహలు చెయ్యకు. తమ్ముడు చూడు ఎలా బెంబేలెత్తిపోతున్నాడో, ప్రభు లాలనగా ఖచ్చితంగా చెప్పాడు. సరే బాబయ్య, నువ్వే చూస్తావుగా, మాకైనా పక్కింటి అత్తయ్య గారు చెప్పింది, నీకు ఉత్తరం రాయమని కూడా ఆవిడే చెప్పింది. అమ్మ మాత్రం ఇదివరకటిలా లేదు, అది మాత్రం నిజం. మేము స్కూలుకు మానేస్తే ఎలా తిట్టేది, ఇప్పుడు చూసావా అసలు రియాక్షనే లేదు, రజని అంది. ఓకే ఓకే పదండి, అన్నాలు తిందాం. రజని వెళ్ళి గ్లాసులు పట్టరా, బాబు నువ్వు కంచాలు పట్టుకురా, నేను గిన్నెలు గరిటెలు. సరదాగా నవ్వుతూ నవ్విస్తూ అన్నాల కార్యక్రమం ముగించుకున్నారు ముగ్గురు. ప్రభుకి మాత్రం ఏదో బాధ మెలిపెడుతూనే ఉంది. భోంచేసి నడుము వాల్చిన ప్రభు మనస్సు గతంలోకి వెళ్ళింది. అన్నయ్య అయితే తమ కుటుంబంలో వాడే, తనకంటే 15 ఏళ్ళు పెద్దవాడు. వదిన అప్పుడే ఆ కుటుంబంలో ప్రవేశించినా ఏమాత్రం తేడా తెలియనిచ్చేది కాదు. అయితే ఖరాఖండిగా ఖచ్చితంగా నిర్మోహమాటంగా మాట్లాడటం అలవాటు. తన వల్ల ఏ అపార్థాలు రాకుండా ఉండాలంటే ముందే అన్ని విషయాలు స్వేచ్ఛగా చెప్పేస్తే తర్వాత గొడవలు రావన్న ఆలోచనే ఎప్పుడు. అన్ని ఇళ్లల్లో లాగా మన ఇంట్లో అత్తాకోడళ్ళు, వదిన ఆడపడుచుల మధ్య వాగ్వివాదాలు, యుద్ధాలు జరగకూడదు. దానికి సరైన పద్ధతి మనస్సులో ఏ కాస్త బాధ అనిపించినా పైకి చెప్పి చర్చించుకొని సరిదిద్దుకోవడమే అని అస్తమానం వివరిస్తూ ఉండేది. ఏ మాట కామాట. వదిన వల్ల ఎప్పుడు ఎలాంటి జగడాలు, బాధ ఎవరికీ కలగలేదు. అలాంటి వదిన ఇవాళ తన పిల్లలు తనని అపార్థం చేసుకునే అవకాశం ఎందుకు రానిచ్చింది? అన్నయ్య పోయిన తర్వాత పిల్లలు బాగా దగ్గరవడమే కాదు, తండ్రితో వాళ్లకున్న అనుబంధం వలననో ఏమిటో తనని చూడగానే అన్ని కష్టాలు ఏకరువు పెట్టేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ బాధ వాళ్ళ అమ్మ వాళ్ళకి దూరం అవుతున్నదని వాళ్ళని ఒక దారికి తేవాలి. ముందు ఈ విశ్వం అన్న శాల్తీ వ్యవహారం ఏమిటో కనుక్కోవాలి. ఇంటికి ఫోన్ చేసి 2 రోజులు అయ్యాక వస్తానని చెప్పాలి. బుర్ర వేడెక్కిన ప్రభుకి అనుకోకుండా నిద్ర పట్టేసింది. గంటలో వస్తానన్న శారద సాయంకాలం 6 గంటలకి ఇంటికి వచ్చింది. ఏమిటి వదిన, ఇదంతా పనే, తిండి తిప్పలు వదిలేసావా ఏమిటి? వదిలేయగలిగితే బాగానే ఉంటుంది. మనిషి అన్న తర్వాత తినక తప్పదు కదా. మనుషులమైనందుకు తినాలంటే వండుకోవాలి కదా. కూర తెస్తాను, తరుగుతూ మాట్లాడుకుందాం. నవ్వుతూ వంటింట్లోకి నడిచింది శారద. కార్పెట్ మీద మధ్యలో కూర్చొని తరగటం మొదలుపెట్టింది. ఇప్పుడు చెప్పు, ఏమిటి విశేషాలు? హఠాత్తుగా వచ్చేసావేమిటి? ఆఫీస్ పనే? ఆఫీస్ పని, నిన్ను పిల్లల్ని చూడటం కూడా. నువ్వు చెప్పు, ఏమిటి అంత హడావుడి పడుతున్నావు? పొద్దున ఎప్పుడు వెళ్ళావో, మధ్యాహ్నం అన్నం కూడా తినలేదు.
ఇంట్లో పని, వంట పని ఎలాగూ తప్పవు. ఉద్యోగంలో కూడా ఊపిరాడకుండా తిరుగుతున్నావు. ఒక్కోసారి పొద్దున వెళ్తే రాత్రి దాకా రావంటున్నారు పిల్లలు. ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. ఒక్కదానివి 2 రకాల బాధ్యతలు. జీతం లేని సంసారం పని, జీతం భత్యం ఎంతైనా పగలు రాత్రి కష్టపడాల్సిన ఆఫీస్ పని. విసుగు అనిపించటం లేదా? ఎప్పుడైనా పిల్లల్ని తీసుకొని తిరుపతికి రావచ్చు కదా. దూరమా భారమా? నిష్ఠూరంగా అన్నాడు ప్రభు. పని నాకు విసుగు అనిపించదు. పైగా ఎంత పని ఉంటే అంత మంచిదనిపిస్తుంది. ఆలోచించటానికి మనిషికి వ్యవధి ఉండకూడదు, లేకపోతే పిచ్చి ఎక్కిపోతుంది. మరి పిల్లలు, వాళ్ళు నిన్ను మిస్ అవుతారు కదా. ఏమో, అవుతారని నాకైతే అనిపించటం లేదు. అమ్మ లేకపోతే మరీ హాయి వాళ్ళకి. పిల్లల మీదే ప్రాణాలు పెట్టుకొని వాళ్ళు ఎక్కడ తండ్రి లేడని బాధపడతారో అని అడిగిందల్లా కొనిపెట్టి వాళ్ళు బెంగపడతారని నేను బెంగపెట్టుకొని ఇదంతా చూస్తుంటే చివరికి వాళ్ళు బాధ్యత లేకుండా పెరుగుతున్నారని నాకు అనిపిస్తోంది. పక్క వాళ్ళ ఇంట్లో ఎవరికైనా చీమ కుడితే పరిగెత్తుతారు, కానీ అమ్మ కష్టపడి సామాన్లు మోసుకొస్తుంటే చీమంతైనా చెలించరు. లేస్తూనే టేప్ రికార్డరు. పగలు స్కూలు, రాత్రి టీవీ. కొంచెం పొరపాటున అప్పుడప్పుడు చదువు. ఇది వాళ్ళ రొటీను. నా గురించి వాళ్ళకేమీ బాధ లేదు. వాళ్ళు ఎలా ఉన్నా నేను చేయవలసిందంతా చేస్తానని ధైర్యం వాళ్ళకి. చేయకుండా వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేయగల నిర్లిప్తత నాకు లేదు. చిన్న చిన్న పనులు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోరు. చేసుకోలేక కాదు, తట్టదు అంతే. చెప్తే కోపం. చిన్నవాడు మరీను ఎదురు తిరిగి తిడతాడు. సరేలే, ఈ సోది రోజు ఉండేదే. నీకెందుకు ఈ బాధలు చెప్పుకోవటం? నువ్వెలా ఉన్నావు? ప్రమోషన్ గొడవ ఏమైంది? ట్రాన్స్ఫర్ అవుతుందంటావా? హైదరాబాదు ట్రాన్స్ఫర్ చేయించుకోకూడదు? కొన్నాళ్ళు మాకు మీకు కూడా కాస్త మార్పు రావాలనే ప్రయత్నం. వచ్చిన చిక్కేమిటంటే మనలాంటి వాళ్ళకి గాడ్ ఫాదర్సు ఉండరు. నాన్నేమో ముక్కుకి సూటిగా ఆలోచించటం నేర్పటమే కాకుండా ఎన్ని వక్రమార్గాలు ఉంటాయో కూడా తెలియకుండా పెంచాడు. ఇన్నేళ్ళు వచ్చినా నలుగురిలో తిరిగి పనులు చేయించుకోగల లౌక్యం అలవాటు పడలేదు. అందుకే ఎక్కడ వేసిన గొంగలి అంటే అక్కడే ఉంది జీవితం. ప్రభు నిరాశగా అన్నాడు. సర్లే, అలా నిరాశ పడకూడదు. టైం వచ్చినప్పుడు అన్నీ అవుతాయి. నీకు ప్రమోషన్ రాలేదని అలా అనుకుంటున్నావు, కానీ వక్ర మార్గంలో 100 రూపాయలు సంపాదిస్తే నిద్రపోలేని సంస్కారాలు మనవి. ప్రమోషన్ కోసం లంచాలు ఇవ్వడం దేవుడెరుగు. అందుకే మనం రాత్రిళ్ళు హాయిగా నిద్రపోగలుగుతున్నాము. ఉన్నదేదో తృప్తిగా తినగలుగుతున్నాము. ఈ ఆస్తి మన పిల్లలకి ఇవ్వగలిగితే చాలు. ఈ పట్నవాసాల్లో పిల్లల్ని చూస్తుంటే ఉద్యోగాలతో పొట్ట నింపుకోవాల్సిందే, కానీ పెద్ద ఆస్తులు లేవు. ఎన్ని మార్కులు వచ్చినా దిక్కులేని ఈ రోజుల్లో తక్కువ మార్కులు వస్తే దిక్కే లేదు. అందరూ సంపాదించి సుఖంగా ఉంటే మనం ఎందుకు అలా లేము అని వాళ్ళకి అనిపిస్తుంది. ఈ కాలం పిల్లల దృష్టిలో అమ్మలు నాన్నలు యూనివర్సల్ చవటలు. మనము మన తల్లిదండ్రులని చాదస్తులని అనుకునే వాళ్ళం, కానీ ఇలా ఠారెత్తేటట్టు మొహం మీద చెప్పలేదు ఎప్పుడు. నవ్వుతూ అన్నాడు ప్రభు. బాగా చెప్పావు అంటూ వంటింట్లోకి నడిచింది శారద. వెళ్తున్న ఆమె వైపు సాలోచనగా చూస్తూ అనుకున్నాడు. డైరెక్టుగా అడగకూడదు, తిరకాసేమిటో కనిపెట్టాలి. పిల్లల్నెప్పుడూ ఇలా విమర్శించలేదు. మర్నాడు అందరితో పాటు ఇంట్లోంచి బయటపడ్డాడు. ఆఫీసులో పని చూసుకొని విశ్వం వల్ల ఊరెళ్ళే బస్సు ఎక్కాడు. ఎక్కువ వెతకనక్కర్లేకుండానే ఇల్లు దొరికింది. బస్సు దాదాపు వాళ్ళ ఇంటి ముందే ఆగింది. వీధి వాకిట్లో ఎండ పొడన కుర్చీ వేసుకొని ఒక బుంగమీసాల పెద్ద ఆయన కనిపించాడు. పచ్చటి పసిమి రంగు గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు, సాత్వికంగా చూసే కళ్ళు, శాంతమైన వర్చస్సు. చూడగానే గౌరవం కలిగేటట్టు ఉన్నాడాయన. కుర్చీలో ప్రశాంతంగా కూర్చొని నమ్మకం పఠిస్తున్న ఆ వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి ప్రభుని చూస్తూనే ఆపేసి, ఎవరు బాబు, రండి, ఎవరు కావాలి అని అడిగాడు. భుజంగరావు గారు, నేనే. నమస్కారం, నా పేరు ప్రభు. హైదరాబాదు నుంచి వస్తున్నాను. మిమ్మల్ని కలుసుకోవాలని. సైదులు, మంచినీళ్ళు పట్రా, రండి, కూర్చోండి ఆహ్వానించాడాయన. నీళ్లు తెచ్చిన సైదులకి కాఫీ తెమ్మని పురమాయించాడు. నేను వచ్చిన పనేమిటో వివరించే ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. మీ అబ్బాయి విశ్వం పనిచేసే ఆఫీస్లోనే మా వదిన, నాకు వదిన, స్నేహితురాలు, హితురాలు అన్నీ. 5 ఏండ్లయ్యింది. మా వదినని పిల్లల్ని వదిలేసి మా అన్నయ్య హఠాత్తుగా ప్రమాదంలో చనిపోయాడు.
అప్పటి నుంచి ఎవరి సహాయం అర్థించకుండా స్వతంత్రంగా ఉద్యోగం చేస్తూ పిల్లల్ని పెంచుకు వస్తోంది. తన ధైర్యం అన్న వ్యక్తిత్వం అన్నా నాకు చాలా ఇష్టం. పిల్లలంటే ప్రాణం మా వదినకి. అలాంటిది మమ్మల్ని పట్టించుకోవటం లేదు అని పిల్లలు ఊరికే బెంగపెట్టుకుపోతున్నారు. నాకు ఉత్తరం రాశారు ఇద్దరూ కలిసి. ఆఫీస్లో విశ్వం అని ఒక అంకుల్ చేరాడు. అమ్మ అతనితో పనిలో పడి అసలు ఇంటికి వచ్చాక కూడా మాతో మాట్లాడడం మానేసింది. పక్కింటి అత్తయ్య గారు ఏంటేంటో అన్నారు అంటూ. నేను వెంటనే వచ్చాను. నిన్న మీ అబ్బాయిని మొదటిసారి చూశాను. మీతో అయితే నాకు పరిచయమే లేదు. అయినా సాహసించి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చే ముందు మీతో ఏం మాట్లాడాలో ఏమీ అనుకోలేదు. పిల్లల గురించిన ఆదుర్దా తప్ప మరేమీ లేదు. మీలో ఏదో వర్చస్సు నాకు మరి ఇంకేం భయపడాల్సిన పని లేదని ధైర్యం కలిగిస్తోంది. దయచేసి నా ఈ రాకను మన్నించండి అంటూ ఆపుకోలేనట్లుగా తన ఆవేదనని ఆరాటాన్ని అంతకు మునుపెన్నడూ చూడని వ్యక్తి ముందు తన స్వభావానికి విరుద్ధంగా వెళ్ళబోసుకున్నాడు. ఆ పెద్దాయన పేరు భుజంగరావు. అంతా విన్నాడు నిశ్శబ్దంగా, ముఖంలో ఏ భావము కనిపించనీయకుండా చిరునవ్వుతో. శారదమ్మ నాకు కూడా తెలుసు. విశ్వం నాకంతా చెప్పాడు. మీరు అనుకుంటున్న ప్రమాదమేమీ ఆ అమ్మాయికి పిల్లలకి లేదు. మీరు ఇంటికి వెళ్ళండి. రేపు సాయంత్రం నేను మావాడు మీ ఇంటికి వస్తాం. రేపు ఆదివారమే కదా, మీకేమీ ఇబ్బంది లేదు కదా. అయితే ఇప్పుడే ఇంట్లో ఏమీ చెప్పకండి ఎవరికి. శారద ఊరికే హడావుడి పడిపోతుంది అనవసరంగా. మా వాడితో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. ప్రభు ప్రశ్నార్థకాలు ఎన్ని ఉన్నా ఒక రకమైన నిశ్చింతతతో ఇంటికి దారి పట్టాడు. మర్నాడు అందరూ సినిమా చూస్తూ ఇంట్లోనే ఉన్నారు. మామూలుగా పరీక్షలు దగ్గర పడుతున్నా పిల్లలు టీవీ చూస్తే శారదకి పిచ్చి కోపం వచ్చేది. ఇప్పుడు నిర్వికారంగా హిందూ పేపర్ మ్యాగజైన్ సెక్షన్ చదువుతూ అక్కడే కూర్చుంది. ఆ రోజు చాలా రోజుల తర్వాత ప్రభు వెనకాల తిరుగుతూ కబుర్లు చెప్తుంటే వింటూ వంట పూర్తి చేసింది. పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంటూ ఒక రకమైన ఉత్సాహంతో జరిపింది. విశ్వం లోపలికి వచ్చాడు. ప్రభు వైపు చూసి నవ్వుతూ నమస్తే అని చెప్పి శారద వైపు తిరిగి పేపర్ చదువుతున్నారా, టీవీ చూస్తున్నారా అని అడిగాడు. రెండూ అంది శారద నవ్వుతూ. ముఖాలు ముడుచుకొని పిల్లలిద్దరూ లోపలికి వెళ్ళారు. ఈరోజు పొద్దున నేను నాన్న యాదగిరి గుట్టకు వెళ్ళాం. మీకోసం ఒకటి తెచ్చాను. చూడగానే కొనాలని అనిపించింది. మీరే గుర్తుకు వచ్చారు. వెండి తాపడం చేసిన నృసింహస్వామి విగ్రహం తీసి టేబుల్ మీద పెట్టాడు. నాకా? ఈ బహుమతి నాకా? ఉన్నట్టుండి ఈ గిఫ్టు ఎందుకు? ఏమన్నా అకేషనా? సీరియస్నెస్ శారదా గొంతులో. విశ్వం, నేనెవరిని ఎప్పుడూ అంత దగ్గరికి రానియను. కానీ నువ్వెలాగో ప్రవేశించావు. ఎప్పుడూ ఏదో ఒక హడావుడి సృష్టిస్తూనే ఉన్నావు. మొన్నటికి మొన్న హరిద్వార్ నుంచి స్ఫటికమాల, మధ్యలో చీర, ఇప్పుడు మళ్ళీ ఇది. నేను ఇవేమీ వాడను, నీకు తెలియదు. నాకు బాగుండదు ఇలా తీసుకోవడం. ఎందుకు అసలు నువ్వు నా కోసం గిఫ్ట్స్ తేవాలి? నిలదీసింది శారద గంభీరంగా. చెప్పానుగా నాకెందుకు ఇవ్వాలనిపిస్తోందో. మీరు వయసులో అంత పెద్ద కాకపోయినా మీ వయసులో మా అమ్మ ఇలా ఉండేదని నాకు అనిపిస్తుంది. నెమ్మదిగా ఓడిపోయినట్టు లోగొంతుకతో అన్నాడు విశ్వం. నిజంగానా? అయితే విను. తల్లిగా స్త్రీని చూసే దృష్టికి, తల్లి దృష్టికి అందాలు, అలంకరణలు, బహుమానాలు అక్కర్లేదు. విశ్వం, ఏమీ అనుకోకు. ఖచ్చితంగా చెప్పటం నా అలవాటంతే. కబ్బోర్డ్లోంచి మాల, చీర ప్యాకెట్టు ఇప్పుడు తెచ్చిన విగ్రహం పక్కన పెడుతూ మళ్ళీ అంది, నీ కాబోయే భార్యకివ్వు పోనీ అంది, కొంచెం నవ్వుతూ, కొంచెం గంభీరంగా. విశ్వం ముఖం చిన్నబోయింది. ప్రభు కూడా తెల్లబోయాడు. వదినా అంటూ ఏదో చెప్పబోయాడు. భుజంగరావు గారు ప్రవేశించడంతో ఆగిపోయాడు. నమస్కారమండి, రండి తడబాటుతో ఆహ్వానించింది. మంచినీళ్లు తెస్తాను అంటూ లోపలికి నడిచింది. ఆమె లోపలికి వెళ్ళగానే విశ్వం వైపు చూస్తూ సర్వాంతర్యామిలా నవ్వాడాయన. విశ్వం మొహం పాలిపోయింది. భుజంగరావు గారు శారద తెచ్చిన మంచినీళ్లు అందుకుంటూ, పిల్లలేరమ్మాయి, పిలు వాళ్ళని అన్నారు. శారద చదువుకుంటున్నారేమో అంటూ, రజని, ప్రసన్న ఇలా రండి ఒకమారు అని పిలిచింది. ఇద్దరూ వచ్చారు. రజని కళ్ళు చూస్తూనే ఏడుస్తున్నట్టు తెలుస్తూనే ఉంది. ప్రసన్న సిగ్గుపడుతూ తల్లి పక్కన నుంచున్నాడు. ఇలా రండి ఇద్దరు. ఇద్దరినీ తలో వైపు కూర్చోబెట్టుకున్నారు. అమ్మ మిమ్మల్ని పట్టించుకోవడం లేదని బెంగెట్టుకున్నారు. అవునా? రండి, మీ ఇద్దరికీ ఒక కథ చెబుతాను.
మీలాంటి ఒక వెర్రి కన్నా నాకు ఉన్నాడు. ఇదిగో ఈ విశ్వం. ఇది విన్నాక వీణ్ణి చూసి మీరు ముఖం ముడుచుకోరు. మీ అమ్మ వీడితో మాట్లాడితే మీ ఆస్తి వీడు దోచుకున్నాడని బాధపడరు. పైగా వీణ్ణి భయ్యా అని పిలుస్తారు. సరేనా? మీకు మీ నాన్న పోయినట్లే వీడికి వీళ్ళమ్మ పోయింది చాలా చిన్నప్పుడు. అసలు వీడికి వీళ్ళమ్మ గుర్తు కూడా లేదు. కానీ హాస్పిటల్లో మీ అమ్మ బాధ చూశాడు. అసలు గుర్తే లేని అమ్మే ఉంటే ఇలా ఉండేదేమో అనుకున్నాడు వాడు. గుండెల్లో ఈ భావం నాటుకుపోయింది. మీకు సాయంత్రం మీ అమ్మని చూడటానికి వచ్చేవాళ్ళు కదా. అప్పుడు అమ్మని ఫ్రెండ్స్తో పార్టీ ఉంది, డబ్బులు ఇయ్యమనో, నా ఫ్రెండు జీన్స్ కొనుక్కున్నాడు, నాకు కావాలనో ఏదో ఒక డిమాండ్ అడుగుతూ ఉండటం చూశాడు. అమ్మ నీ కాలు ఎలా ఉంది అని మీరు అడగటం వాడు వినలేదు. ఇలాంటి అమ్మ నాకుంటేనా అనుకుంటూ వాపోయాడు. అడిగినా అడక్కపోయినా అన్ని రకాల సహాయాలు చేశాడు. ఇందులో వాడి తప్పుందా అంటే నాకు తెలియదు. ఒకటి మాత్రం చెప్పగలను, లేని అమ్మ ఉంటే ఎలా ఉండేదో అని ఆలోచిస్తాడు. కానీ అమ్మ లేని లోపం తెలియకుండా తనని పెంచటానికి నాన్న ఎంత తిప్పలు పడ్డాడో ఆలోచించడు. అమ్మ మీ గురించి పట్టించుకొని అడిగినన్నాళ్ళు ఆవిడ మీకు ఒక మిషన్లా కనిపించేది. తను విరక్తి పడిపోయి మీ నుంచి విడిగా తన జీవితం ఏర్పరచుకునేలా మీరే చేశారు. మావాడు అంతే. అయితే మీ అమ్మ మిమ్మల్ని వదిలేయలేదు. మీరు చూపలేకపోయిన అభిమానాన్ని విశ్వం చూపిస్తుంటే నా సొంత పిల్లలు ఇలా ఎందుకు లేరు అని విరక్తి పెంచుకుంటోంది అంతే. కానీ నిజంగా సొంతమే అనుకొని మావాడు చిన్న బహుమానాలు ఇస్తే ఎలా రియాక్ట్ అయ్యిందో చూశారుగా. మీ అమ్మకి ప్రేమించే పిల్లలు కావాలి, మీకు మావాడికి లాలించే అమ్మ కావాలి. అన్నీ మన చేతుల్లో ఉండవుగా. మావాడికి అతిగా అనుబంధం పెంచుకోవద్దని 10 సార్లు చెప్పాను. అమ్మలాంటి ఆంటీ తనకి కావాలనుకున్నాడు అంతే. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మనిషి చేసే ప్రతి పని వెనక ఒక మానసికమైన ప్రెషర్ ఉంటుంది అంతే. నిన్న మీ బాబయ్య మా ఇంటికి వచ్చారు. వాడికి మళ్ళీ చెప్పాను, వాదించాడు. వాడికి పాయింట్ అర్థమయ్యేలా చెప్పటానికి ఈ పథకం వేశాను. ఎంతైనా విశ్వం పరాయివాడే కదా. ఆవిడ తను గీసుకున్న గీటు దాటదు. అది ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. ఆయన నిర్వేదంగా ముగించారు. ఆ అపూర్వ మానసిక విశ్లేషణ అందరినీ స్తబ్దుల్ని చేసింది. ప్రభు ఒక్కసారి లేచాడు. విశ్వం చెయ్యి పట్టి లాగి కౌగిలించుకున్నాడు. తప్పు చేశాను బ్రదర్. మా పిల్లలేదో భయపడితే వాళ్ళతో సమానంగా నేను కంగారు పడ్డాను. మా వదిన నీకు అమ్మే. పిల్లలు ఇది నా ఆర్డర్ వినండి. పక్కింటత్తయ్యల్ని వాళ్ళ కర్మానికి వదిలేయండి. అమ్మని విసిగించకుండా మీ పనులు మీరు చేసుకుంటూ కొంచెం సాయం చేయండి. మరీ మిషన్లా చూడకండి. అమ్మ లేకపోవడం అంటే ఏమిటో విశ్వాన్ని అడగండి, చెబుతాడు. పిల్లలిద్దరికీ ఎక్కిళ్ళు ఆగటం లేదు. శారదకి తన తప్పు తెలిసింది. తన ప్రవర్తన తన వెనకాల ఇంత కథ నడిపిందా? పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకుంది. సహాయం చేయలేదని అంటాను, కానీ నిజంగా మీరు సహాయం చేయవలసిన అవసరం నాకేమిటి? ఏదో అప్పుడప్పుడు అలా కోపం వస్తుందంతే. ఒక్క నిమిషం విశ్వం వైపు చూసింది. కళ్ళల్లో నీళ్లు నిండాయి. అయినా నవ్వుతూ చెప్పింది, విశ్వం, ఈ విగ్రహం, ఈ చీర, ఈ మాల అన్నీ నాకే. నీ భార్యకి నేను మళ్ళీ కొనిపెడతాలే. విశ్వం తండ్రి వైపు చూశాడు. డాడీ థ్యాంక్స్. ఈ కనువిప్పు నాకే కాదు, మీ పట్ల నా అంధత్వాన్ని పోగొట్టారు. సిగ్గుతో క్షమాపణ నిండిన గొంతుకతో అన్నాడు. ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. అమ్మంటే అమ్మే. అలాంటి మరొక జీవి లేదు ప్రపంచంలో. ఆయన అంటుంటే అందరి ముఖాల్లో విచ్చుకున్న మబ్బుతెరలు ఒక వ్యక్తి సదవగాహనతో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.